ఓం నమో వెంకటేశాయ. జై గోమాత. ఈరోజు మన యుగ తులసి గో మహాక్షేత్రంలో సుభాష్ పాలేకర్ గారి ఎస్పీకే పద్ధతిలో నేచురల్ ఫార్మింగ్ కోసం గో మహాక్షేత్రం మొత్తం 3 ఎకరాల వ్యవసాయ పొలంలో మనం గోవుల రక్షణ, గోవుల సంరక్షణ, గోవుల పోషణ, గో దత్తత కార్యక్రమానికి గత 6 సంవత్సరాలుగా మనం ఇక్కడ చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. అందులో భాగంగా ఒక అర్ధెకరంలో సుభాష్ పాలేకర్ గారి విధానం నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో మన ఇక్కడికి వస్తున్నటువంటి గోభక్తులకి, గోశాల నిర్వహిస్తున్నటువంటి గోపాలకులకి అందరికి కూడా ఇక్కడ పండించినటువంటి కూరగాయలు, పండ్లు అందరూ కూడా ఇది ఉపయోగంలోకి రావాలి. ఈ పద్ధతి అందరూ చేయాలి. ఖచ్చితంగా ఇది ఆచరణలో చేసేటువంటి విధంగా ఉంది. కాబట్టి ఈరోజు మన సేవ్ ఆర్గనైజేషన్ అధినేత విజయరామ్ గారు వారిని నేను అడిగినప్పుడు వారు నాకు ఒక మంచి మిత్రుని పరిచయం చేయించడం జరిగింది. శ్రీ రాజవర్ధన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. వారి ఒక డైరెక్షన్స్తోని, వారి ఒక ఆలోచనతోని వారు 6 ఎకరాలు ఎస్పీకే సిస్టంలో చేస్తున్నటువంటి వ్యవసాయాన్ని ఒక ½ ఎకర్లో కూడా మనం చేయగలుగుతామనేటువంటిది దాన్ని ఒక టాస్క్గా తీసుకొని ఇప్పటికీ దాదాపు 3-4 సార్లు ఇక్కడికి వచ్చి పూర్తిగా ఇది ఎలా చేయాలనేటువంటిది వారు చూపించడం జరిగింది. దాన్ని ఈరోజు మార్కింగ్ చేయడం కోసం వారు రావడం చాలా ఆనందంగా ఉన్నది. ఈ గోవుని మనం బ్రతికించుకోవడంలో సుభాష్ పాలేకర్ గారి విధానం చాలా అవసరం. గో ఆధారిత వ్యవసాయం అంటాం కాబట్టి ఆ గోవు ఏ విధంగా ఈ వ్యవసాయానికి ఆధారపడుతున్నటువంటి విషయాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా మాకు ఈరోజు చూపించడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సిటీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లు అన్నీ కూడా గో ఆధారిత వ్యవసాయంకి మారాలని నేను కోరుకుంటున్నా. మీరందరూ కూడా కొత్త సంవత్సరంలో కొత్త పద్ధతిలో జీవన విధానాన్ని కొనసాగించాలి. ఆనందం, ఆరోగ్యం అనేది చాలా అవసరం కాబట్టి ఆరోగ్యం ఆవుతోని ఆధారపడి ఉంది కాబట్టి అందరూ గో ఆధారిత వ్యవసాయం వైపు మళ్ళాలి. ఇది చాలా అవసరం. కొత్త సంవత్సరం అందరూ కూడా ఈ సంకల్పం తీసుకోవాలని, ప్రతిజ్ఞ చేసి ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రాజవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ రావడాన్ని నేను మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. నాకు విజయరామారావు గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఈ గోశాలలో శివకుమార్ అన్న చాలా పెద్ద కార్యక్రమం చేస్తున్నారు, అక్కడ కంపల్సరీ 5 లేయర్ ఫార్మింగ్ చేసేయాలి అని చెప్పి ఒక సూచన చేసినందుకు నేను కూడా సార్ దగ్గరికి విచ్చేసి, అసలు ఆశ్చర్యకరమైన విషయం, చాలామంది గోశాలలు మెయింటైన్ చేస్తున్నా, గోలను మెయింటైన్ చేస్తున్నా, ఎక్కడో తన స్వార్థం, పాలు తీసుకుందామా, పెండ తీసుకుందామా, లేకపోతే మూత్రంతో ఇంకేమో చేస్తామా అనకుండా సార్ స్ట్రీట్ ఆవులు అంటే ఎవరైతే కషాయి దుకాణానికి పోతున్న ఆవులు తెచ్చిస్తారో దానిని మెయింటైన్ చేస్తారు 700-800. అసలు సార్కు కోటి ప్రణామాలు. ఎందుకొరకు అని అంటే ఇవాళ అంతరించిపోతున్నటువంటి వ్యవస్థ ఏదైతుందో అది గోవు ఆధారిత వ్యవసాయం. నేను చాలా సందర్భాలలో క్యాసెట్లలో, మన వీడియోలలో కూడా చాలాసార్లు చెప్తున్నా, మన ముత్తాతలు, అంతకుమంది తాతలు వ్యవసాయం చేస్తురంటే ప్రతి ఇంట్లో 30-40 ఆవులతోన ఒక చిన్న గోశాల ఉంటుండే. ఆ ఎండాకాలం ఆ ఎరువుని తీసుకుపోయి పొలాలలో వేసి పంటలు పండించేవాళ్ళు. అప్పుడు రైతుల ఆత్మహత్యలు లేవు, రైతుల అప్పుల బాధలు లేవు, ఏమి లేవు. మరి ఇప్పుడు ఎందుకు అవుతున్నది అని అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చి ఈ అడ్డగోలుగా పెస్టిసైడ్స్ మొత్తం ఇంట్రడ్యూస్ చేసి, సరే వాళ్ళు ఎవరో చెప్పింది 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ అంటే మనోళ్ళు కిలోలు వేసి, పక్కనోడు 2 సంచులు వేస్తే ఆ పక్కనోడు అరే వాడు 2 వేసి నా సేన ఇంకా బాగుండాలని 3 సంచులు వేసి ఇవాళ భూమిని మొత్తం నాశనం లేపుకున్నామండి. మనం భూమి శపిస్తుందండి అందరినీ. ఎట్లా శపిస్తుంది తెలుసా అండి? చిన్న వయసు పిల్లలకు కూడా ఈ కల్తీ ఆహారం తిని రోగగ్రస్తులు అవుతున్నారు. అంటే భూమాత ఎంత బ్రహ్మాండంగా
ఒక మాత, భూమాత, గోమాత, మన మాతను ఇంకా విస్మరించలేని స్టేజ్లో ఉండి కొంతనన్నా 60-70% ఇవాళ ఇంకా మనం పర్యవేక్షిస్తున్నాం. ఒక 40% వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు. ఆమె కూడా ఎప్పుడోసారి శాపం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ గోమాత శాపాలు స్టార్ట్ అయినాయి, భూమాత శాపాలు స్టార్ట్ అయినాయి. భూమాత ఏం శాపం ఇస్తుంది తెలుసా అండి? ఆ ఆహారం ఏదైతే నన్ను జడగొట్టిరా బాబు, నేను నిన్ను జడగొడుతున్నా అని చెప్పి ఇచ్చిన ఆహారం అంతా కల్తీ ఆహారం ఇస్తుంది. అట్లా మన ఆరోగ్యాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. అందుకొరకు భూమాతను రక్షించుకోవాలంటే ఫస్ట్ గోమాత బ్రహ్మాండంగా ఉండాలి. గోమాత ఇచ్చినటువంటి పెండ కానీ, మూత్రం కానీ, పాలు కానీ, దాని ద్వారా వచ్చిన అన్ని దానిలతోనూ మనం భూమాతను మంచిగా చేసుకోవచ్చు. కార్బన్ శాతం ఇవాళ 0.25% కూడా లేకుండా పోతున్న భూములలో ఎప్పుడైతే అది 3%కి వస్తుందో అప్పుడు భూమి పులకించి నీకు కావాల్సిన మొత్తం ఇచ్చే అవకాశం ఉంది. ఎక్కడ చూద్దామన్నా తేనెటీగలు కనపడవు, వానపాములు కనపడవు, ఏవి కనపడవు, అవన్నీ అంతరించిపోయినాయి. ఇవాళ ఎవరైతే 6-7 సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ భూములలో మనం పోయి చూసినట్లే వానపాములు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అట్లా వ్యవసాయాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లాలి. దానిలో అన్నగారు కూడా ఒక మంచి, ఈ గోశాలకు వచ్చిన వాళ్ళకు ఒక మంచి ఉపదేశం చేశారు. ఇప్పుడు ఏంటంటే January 30 రేపు 1st స్టార్ట్ అవుతుంది. ఇవాళ 31st నిజంగా పట్టణం చుట్టూన్న గోశాలలందరూ వాళ్ళ 1-2 ఎకరాలు గాన ఈ టైప్ ఆఫ్ వ్యవసాయం చేసినట్లయితే ఇవాళ మూసీ నదిలో వండించినటువంటి పాలకూరలు, సుక్కకూరలు, ఆకుకూరలు తిని హెల్తులు ఖరాబ్ అవుతున్నాయి. దాని నుంచి బయటికి వచ్చే మహత్తరమైన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి చాలా నీడ్ ఉందండి ఇవాళ హైదరాబాద్లో. అందుకొరకు అందరూ ఒక స్టెప్ వేసి ఈ ముందుకెళ్ళి అన్నట్టు ఖచ్చితంగా అందరూ గో ఆధారిత వ్యవసాయం చేయాలి. ఈ ద్వారా పండిన పంటల ద్వారా పండిన మనం తింటే అక్కడ గోమాత పులకిస్తుంది, భూమాత పులకిస్తుంది, మన మాత పులకిస్తుంది. అంటే మనం 3 మాతలను 80 టైం బ్రహ్మాండంగా చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ అందరికీ మా వయసు అనుకోండి, మా ఇంకా ఇప్పుడున్న మిడిల్ వయసు వాళ్ళ అమ్మలు ఉన్నారు, అట్లనే గోమాత ఉంది, అట్లనే భూమాత. సో దయచేసి అందరూ ఈ 2025 నుంచి ఒక ప్రతిజ్ఞలాగా పూని మీరు ఈ కొత్త సంవత్సరంలో ఎవరెవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళందరూ గోవును తెచ్చుకోండి, గోవును పరిరక్షించండి. గోవు ద్వారా వచ్చిన మలమూత్రాలతోన గోమయం అంటాం. మన మలమూత్రాలు కూడా అనొద్దు, దాన్ని చాలా పెద్ద వర్డ్. అవి ఒక మనకు ఆయుధము, ఆయుర్వేదిక్ మెడిసిన్ లాంటిది భూమికి. భూమి మాతను పరిరక్షించుకుందాం, అందరం ఆరోగ్యంగా ఉందాం, అందులో మనం ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. జై గోమాత.